అయితే లోకేష్ గారు గాని, చంద్రబాబు గాని వాళ్ళిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు సార్. కక్ష సాధింపు చర్యలనేది మీరు వాళ్ళ మీద చూపియటం తప్పు. వాళ్ళు మీ మీద చూపియటం తప్పు. నేను ఒప్పుకుంటాను. బట్ భారతి గారిని కొంతమంది టీడీపీ వాళ్ళు అసభ్యంగా మాట్లాడటం గాని, లేకుంటే బ భువనేశ్వరమ్మ గురించి గాని, లేకుంటే నారా బ్రహ్మణి గారి గురించి గాని వైసీపీ వాళ్ళు గలీజ్‌గా మాట్లాడటం గాని, ప్రజలకి ఒక జుగుప్సాకరమైన ఫీలింగ్ వస్తుందని మీకు ఎప్పుడు అనిపియలేదా సార్? మొట్టమొదటి మాట మీకు చెప్తాం. మా సభ్యత, మా సంస్కారాన్ని మీరు భారతమ్మను గాని, మా కేడర్‌లో మా తెలుగుదేశం పార్టీ ఉన్నోడు ఎవడన్నా ఒక్క చెడ్డ మాట మాట్లాడాడేమో ముందు మీరు రివైండ్ చేసుకోండి. ఎక్కడ ఆమెను తప్పు మాట్లాడలా. కాకపోతే ఆవిడ సాక్షి పేపర్ ఆవిడ మెయింటైన్ చేస్తుంది కాబట్టి, ఓకే. మేము ఆవిడ మీద కొన్ని నేరాలు, నిందాపనలు చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఆళ్ళ హస్బెండ్ సీఎం. ఓకే. వాళ్ళ పేపర్ వాళ్ళది. అడ్డంగా ఆ పేపర్‌కి కొన్ని కోట్ల రూపాయలు యాడ్స్ రూపాయన, అలాగే వాళ్ళ దగ్గరున్న 2,25,000 మంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద పెట్టేసి డబ్బులు దోసుకున్న. మరి ఇవి మేము ప్రతిపక్షంలో ఉండి ఆమెని విమర్శించాం తప్ప చెడ్డ మాట మేము మాట్లాడలేదు. ఇక భువనేశ్వరమ్మ గారి గురించి మీరు మాట్లాడితే, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటారు చూసారా? చుట్టాన్ని పిలిచి వాడికి తిండి పెడితే వాడు ఇంటి వాసాలు లెక్కేసాడంట. అట్లా మా పార్టీలోనే ఎమ్మెల్యేలు అయ్యి, మా పార్టీలోనే గెలిచి, అదే ఇంట్లో ఆమె చేతి మీద కాఫీ టీ తాగిన విశ్వాసం లేని విశ్వాసఘాతుకులు మాట్లాడారు తప్ప, వాళ్ళు మాట్లాడారనే దానికంటే కూడా మా పార్టీలో ఉన్నోళ్ళే మాట్లాడారనేది మా అభిప్రాయం. అయితే వాళ్ళ పార్టీకి వెళ్ళి మాట్లాడారు. సార్ ఇప్పుడు ఇక్కడున్న మీ ఎమ్మెల్యే గారు వైసీపీలోకెళ్ళిపోయారు సార్. అలానే కొన్ని కొన్ని ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే ఇంకొక ఎమ్మెల్యే గూడా ఎళ్ళిపోయారు. అటు గన్నవరం చూసుకున్నా, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నా మీరు గెలిచినా గూడా అది ప్రతిఫలం లేకపోయింది. ఇప్పుడు రేపు కూడా బై హుక్ ఆర్ క్రుక్ మళ్ళీ జగన్ గారికి అతి తక్కువ సీట్లతోటి మార్జిన్ వచ్చి మీలో నుంచి ఇద్దరు ముగ్గురు ఎళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? అసలు టీడీపీ నెక్స్ట్ ఉంటదంటారా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలుకి ఆయనకి ఈ సీన్ లేదు. ఎందుకనంటే లాస్ట్ టైం మాకు ఎన్ని వచ్చినాయి? 24, 23 వచ్చినాయి. అవును. ఈరోజు వాళ్ళకి అన్నీ కూడా వస్తాయని గ్యారంటీ లేదు. మీరు అనుకుంటున్నారు. కేవలం ఏందంటే ఆయన మాట్లాడే మాటలు ప్రజలకి, ఆయన ఆయన మాట్లాడే మాటల్లో ఆ దేవుడు అంటుంటాడు. ఏ దేవుడు? నేను మీ బిడ్డని అంటాడు. నువ్వు ఎవరు బిడ్డవి? ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజలందరినీ ఇంతకుముందు భ్రమలో పడ్డట్టు ఇప్పుడు కూడా భ్రమలో పెట్టొచ్చు అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? సిద్ధం అంటాడు. నువ్వు దేనికి సిద్ధం? ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలిపెట్టావు? ఏ వర్గాలను వదిలిపెట్టావు? మరి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైనా కంప్లీట్ చేసావా? 9 సార్లు కరెంట్ రేట్ పెంచడం ఏంటి? 8 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఏంటి? మద్యపాన నిషేధం అని చెప్పి దాని మీద 15 సంవత్సరాలు డబ్బులు తెచ్చుకోవడం ఏంటి? ఉన్న విశాఖపట్నం ఉన్న ఆస్తులన్నిటి మీద కూడా లోన్లు తెచ్చుకోవడం ఏంటి? ఇన్ని తెలుసుండి ఇంకా నేను గెలుస్తాను, వై నాట్ 175 అంటే కనీసం నువ్వు పోటీ చేసే దగ్గరన్నా గెలుస్తావో లేదో అది గమనించుకోమనేది మా అభిప్రాయం. రైట్. సార్ మీరిప్పుడు మద్యం షాపుల గురించి ప్రస్తావన తెచ్చారు. నాకు నేను కొన్ని కొన్ని దగ్గరలో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ టాక్స్ కానీ, లేకుంటే ఏది లేకుండా ప్రజలతో మాట్లాడదామని నేనెవరనేది ఏంటని చెప్పకుండా నేను తిరుగుతున్న క్రమంలో వైన్ షాపుల దగ్గర అసలు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకనంటే టీడీపీ గానీ, బీజేపీ గానీ, జనసేన గానీ ఏకగ్రీవంగా చెప్తున్న మాట ఏందంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంటే తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ తీసుకోవట్లేదని మీరు మీ 3 పార్టీలు చేసినటువంటి అభియోగం. అందులో ఎంత మటికి నిజం, ఎంత మటికి అబద్ధం అని అభియోగం తెలుసుకోవడానికి. కాదు, నిజం కూడా. ఓకే. మేము అభియోగం ఏం చేయట్లా. ఊరికే ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం ఏదో విమర్శించాలి అది కాదు మేము విమర్శిస్తుంది. అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసినటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడున్న డిస్టిలరీస్ అన్నీ మీ కాదా? ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి నాణ్యత లేనటువంటి మందా కాదా? ఇవన్నీ మీరు ఒకసారి. దానికి అప్రూవల్స్ మీరే ఇచ్చారని అంటున్నారా? మేము ఎక్కడిచ్చాం? ఆయన అంటున్నారు సార్, అసెంబ్లీలో అన్నారు సార్. ఆయన గవర్నమెంట్ ఉంది. మేము ఇచ్చిన లైసెన్స్ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళ అందరి పక్కన పెట్టి వాళ్ళందరి మీద బెదిరించి అదిరించి ఆయన సొంత కంపెనీలు పెట్టుకొని తయారు చేసుకొని ప్రజల దృష్టిలో ఆయన మందు అమ్ముతున్నాడు. పబ్లిక్ ఏదో విపరీతంగా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు. ఎక్కడ వైట్ ట్రాన్సాక్షన్స్ కొద్ది భాగం చూపిస్తూ మిగిలినవన్నీ డబ్బుని బ్లాక్ అమౌంట్ మొత్తం లాగేస్తున్నాడనే సత్యం. ఇంకోటి చెప్తున్నాం,
ఎప్పుడైనా దాదాపు 19 మంది 18 మంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా వాళ్ళ యొక్క పాలన అందించారు. మరి నీ పాలనలో పోలీసు వారు మందు అమ్మడం ఏంటి? అంటే నీ కౌంటర్స్లో పోలీసులను పెట్టి అమ్మేయడం అంటే దాని అర్థం ఏంటి? అయితే సార్ ఈ కౌంటర్ల దగ్గరికే నేను వచ్చాను సార్. ఇందాక మనం కొంచెం లైట్‌గా టాపిక్ డీవియేట్ అయ్యాము. కౌంటర్ల దగ్గర సార్ కుర్రోళ్ళు సార్ మాక్సిమం డిగ్రీనో, ఇంజినీరింగో చదివిన కుర్రోళ్ళు ఉంటున్నారు కౌంటర్ల దగ్గర. అసలు ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? అంటే యువతని ఈరోజు మీరు చూసారా? వాలంటీర్లు ఎవరు? వాళ్ళకి ఇస్తున్న జీతం ఎంత? 5,000 వాళ్ళకి ఏం ఈ మధ్య చెప్తున్నావు? ఏదో పెంచారు నువ్వేం చెప్తున్నావు వాళ్ళకి? ఉద్యోగం. నీకు పర్మనెంట్ ఉద్యోగం, నిన్ను అది చేస్తుంది ఇది చేస్తుంది చెప్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి ముసలోళ్ళు ముతకోళ్ళు కాకుండా కుర్రాళ్ళని పెడితే కేవలం నీకు ఫ్యాక్షనిజం తెలుసు, ప్రజల్ని ఎలా బెదిరించాలో తెలుసు. ఎవరిని పెడితే నువ్వు అక్కడ అంటే నీ పర్పస్ సాల్వ్ అవుతుందో దృష్టిలో పెట్టుకొని పెట్టారు. ఈరోజు మీకు ఈ రాష్ట్రంలో యథేచ్ఛితంగా ఒక చిన్న విషయాన్ని మీరు గమనిస్తే మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి అరకు కానీ అరకు వ్యాలీస్లో పండినటువంటి కాఫీని ప్రపంచ దేశాలకి మనము చంద్రబాబు నాయుడు 100% తెలియజేస్తే వాస్తవం. అవును. నువ్వు గంజాయిని ఇక్కడ పండించి మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేస్తున్నాం. ఒక పక్క నుంచి మరి మరి గంజాయి, మరి ఇంకా మద్యము, మరో రకమైన మందు, మత్తు మందును కూడా సప్లై ఇస్తున్నారు. ఏది మన బీచెస్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాక్లెట్లలో కూడా పెట్టి ఈ మధ్య అవును. ఈ మధ్య అవును. ఎదిగారంటే అస్సలు నీ పాలన ఉందా? నీకు పార్టీ మీద అంటే ప్రభుత్వం మీద గ్రిప్ ఉందా? అంటే ఏ స్టేజ్లో ఉన్నావు? ఎందుకు ఈ గంజాయిని ఇంత యథేచ్ఛితంగా జరిగిందంటే ఒక మనిషికి కిక్కు రావాలంటే 180 రూపాయలు ఖర్చు పెడితే కిక్ వస్తుంది. అదే గంజాయి అయితే 10 రూపాయలు పెడితే కిక్ వస్తుంది. దీనివల్ల ఏమైంది మీకు? 180 రూపాయలకి వచ్చే మందు అంటే కిక్ 10 రూపాయలకు వస్తుంది. దానివల్ల గంజాయి విపరీతంగా పబ్లిక్లోకి వచ్చింది సప్లై. ఓకే సార్, ఇది ఒక అంశం అయితే సార్. ఇంకొకటి కమింగ్ టు పాలిటిక్స్, మీరు 2 ప్రోగ్రాములు ఇక్కడ భయంకరంగా చేశారు సార్. అంటే నేను చూశాను, నాకు తెలిసింది. మా రిపోర్టర్లు ఉంటారు, నేను కూడా వచ్చి 2-3 సందర్భాల్లో చూడటం జరిగింది. బాదుడే బాదుడు ప్రోగ్రామ్ ఒకటి, అలానే ఈ రాష్ట్రానికి ఏంది కర్మ అని ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్ ఒకటి. అసలు 151 తోటి ఆయన పవర్ పెట్టుకొని దాదాపు అసలు టీడీపీ ఉందో లేదో అనే సిచ్యువేషన్లో ఉండి ఆయన ఎవరు ఏ ప్రోగ్రామ్ చేసినా అరెస్టులు చేయటాలు లేకుంటే ఏదోట ఆయన కొంచెం అగ్రెసివ్గా ఫాలో అవుతున్నప్పుడు అసలు మీరు ఏ ధైర్యంతో పెట్టారు అంత ప్రోగ్రామ్స్? చేసి చూపించాం కదా. ధైర్యం అనేది ఎవరో ఇస్తే రాదు. ఓకే, ధైర్యం ఇంటర్నల్గా మనకు ఉండాలి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, కర్రలు తీసుకునేది మా వాళ్ళు, యుద్ధం చేస్తుంది మా జనం. బలహీన వర్గాలే కదా, ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలే కదా. మీ వెనకాల ఉండేది ఎవరైతే కర్రలు తీసుకొని మీతో పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తులే మన వెనకాల ఉంటారు. మేము అటువంటి పని చేయలేదు. ప్రజలు మాకు సహకరించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అనే దానికి దీని నిదర్శనం. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుకనే నా ప్రోగ్రామ్ సక్సెస్ అయినాయి. అదే ప్రజలు వ్యతిరేకత లేకపోతే ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు.